పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తరించేటప్పుడు నగదు రూపంలో బాధితులకి పరిహారం చెల్లించాలంటే ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందని 2012లోనే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో, టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి, టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో, టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణకి చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ, ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనకాడు కాయకుండా దోపిడీయే ధ్యేయంగా టీడీఆర్లు వందల కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వాళ్ళ వియంకుడు 2007లో లేఅవుట్ వేశారు బాబుపాడులో. ఎల్పీ నంబర్ 57/2007, సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 2/P, 3/P, అలాగే 10/P చేపలపాడు విలేజ్ లో, సర్వే నంబర్ 250.